ఫలశ్రుతి అంటే శ్రవణ ఫలం అని అర్థం. భగవద్ విజ్ఞానమంతా గురుముఖత శ్రవణం ద్వారానే లభిస్తుంది. దీనికి చక్కని ఉపమానం భగవద్గీత శ్రవణం. జగద్గురువైన శ్రీకృష్ణుని ద్వారా గీతాజ్ఞానాన్ని వినిన అర్జునుడు మోహం నుంచి బయటపడ్డాడు, కృష్ణ కార్యోన్ముఖుడయ్యాడు. అదేవిధంగా శ్రీమద్భాగవతంలో భగవతార లీలలు సర్వత్రా వర్ణించబడినాయి. ఇవన్నీ కూడా సుఖదేవుడు పరీక్షణ్ మహారాజుకు చెప్పినట్టుగా మనకు అందించబడినాయి. మధ్య మధ్యలో సూతుడు సౌనకాదికుడు చెప్పినట్టుగా కూడా మనకు కనిపిస్తుంది. వీటిల్లో వక్త చెప్పిన ప్రతి విషయానికి ఒక ప్రయోజనం, ఒక చరమ ఫలం ఉంటాయి. ఆ విధంగా వర్ణించబడిన భగవత్ లీలా శ్రవణ ఫలాలు కొన్నింటిని ఇక్కడ మనం తెలుసుకుందాం. శ్రవణ ఫలాన్ని తెలుసుకొని భక్తి శ్రద్ధలతో వినడం ద్వారా శ్రోత పరిపూర్ణమైన విజయ ప్రాప్తిని పొందుతాడు. ఇక శ్రవణ ఫలాలు